చిలకలూరిపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఎన్ఆర్టీ సెంటర్లు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది. యలమంచిల మండలం చించినాడ వద్ద బ్రిడ్జిపై నుంచి దంపతులు దొడ్డ సాయి, శిరీష గోదావరిలోకి దూకిన ఘటన కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి జరగాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని, అక్కా చెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకున్నారు వైఎస్ జగన్. తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాల్లో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వం అని తెలిపారు. అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ల అనుబంధం అజరారమని కొనియాడారు. యూపీ బరేలీ మేయర్ ఉమేష్ 20,000 మంది మహిళలను రక్షాబంధన్ వేడుకలకు ఆహ్వానించారు. వర్షం ఉన్నప్పటికీ భారీగా మహిళలు తరలివచ్చారు. బహుమతులు ఇవ్వటం ప్రారంభించగానే ఒక్కసారిగా ఎగబట్టంతో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించినట్లుగా నేపాల్ పోలీసులు తెలిపారు. భోటేకోషి నదీ బీభత్సానికి నేపాల్లో 3 జిల్లాల్లో విధ్వంసం నెలకొంది. నేపాల్ వరదల్లో సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన యువతి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అమెరికా నుంచి నేపాల్కు టూరిస్టుగా వచ్చిన వందనా చంద్ ఆచూకీ లేకుండా పోయింది. చివరి లొకేషన్ టిబెట్, చైనా జియారియోంగ్ ఉన్నట్లుగా చూపిస్తోంది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారుల ట్రాప్లో సోమశిల ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఈఈ, డిఈ, ఏఈ పట్టుబడ్డారు. నెల్లూరు జిల్లా మద్దూరుపల్లికి చెందిన అంబటి చిరంజీవి అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు తారాస్థాయికి చేరాయి. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను మైనింగ్ అధికారులు గాజుల మండ్యం పిఎస్ కు తరలించారు. ఏపీ గంజాయి స్టేట్ గా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి విమర్శించారు. పోలీసులతోనే గంజాయి రవాణా చేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ఓ కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. ఈ ఘటన భీమదేవరపల్లి మండలం రామ్నగర్పల్లి వద్ద జరిగింది. మార్కాపురం జిల్లా వీరభద్రాపురంలో మహిళ హత్య కలకలాన్ని రేపింది. 2 నెలల క్రితం మిస్సింగ్ కేసు నమోదు కాగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాజమ్మ, ఆదిలక్ష్మిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒంగోలు బైపాస్ రోడ్లో ఖరీదైన జాగ్వర్ కార్ మంటలో పూర్తిగా దగ్ధమైంది. మేదరమెట్ల నుంచి ఒంగోలు వైపుకు వస్తూ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్ టైర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. E20 పెట్రోల్ స్థానంలో E10 తీసుకురావాలని కేంద్రం భావిస్తోందన్న వార్తలపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ సంజయ్ ఖన్నా స్పందించారు. E20 పెట్రోల్ను E10 రీప్లేస్ చేసే పరిస్థితి లేదని, కానీ పాత వాహనాలకు E10 పెట్రోల్ సప్లై చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. రాత్రుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్తగా వచ్చే 2 వీలర్లలో లో బీమ్ లేదా డీప్ లైట్లు మాత్రమే ఉండాలని నిర్ణయించింది. స్పెయిన్లోని బునోల్లో టొమాటినా పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వేలాది మంది పాల్గొని సందడి చేశారు. ట్రక్కుల్లో తెచ్చిన సుమారు 1,50,000 కేజీల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ సంబరాలు చేసుకున్నారు. విమెన్స్ హాకీ వరల్డ్ కప్ టీమిండియా విజయంతో ముగించింది. చివరి మ్యాచ్లో జర్మనీపై 3-1 తేడాతో గెలిచింది. కాగా సెకండ్ రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్ డ్రా కావడంతో భారత్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. భారత్ శ్రీలంక 2వ టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు శ్రీలంక 9 వికెట్లకు 429 రన్స్ చేసి డిక్లేర్ ఇచ్చింది. అయితే ఎక్కువ ఓవర్లు లేకపోవడంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు. 2 టెస్టుల సిరీస్ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. శ్రీలంక యువ సంచలనం సోషల్ దినుషా
సోనాల్ దినుషా చరిత్రను సృష్టించాడు. 6వ స్థానం లేదా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చి టీం ఇండియాపై 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు.